దశాబ్దాల కిందట జపాన్ లో నైలాక్ మాన్స్టర్స్ మన ప్రపంచాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చారు. కానీ సమరే వారియర్స్ కున్న పవర్ తో తల్లి నుండి పిల్ల వరకు అందరినీ అంతం చేశారు. ఈ రోజు నైలాక్ మాన్స్టర్స్ మళ్లీ ఒకేసారి వరదలా ప్రపంచాన్ని ముంచేయడానికి పుట్టారు. అదృష్టవశాత్తు న్యూ జనరేషన్స్ హీరోస్ మనల్ని కాపాడటానికి అడ్డుగా ఉన్నారు. వాళ్ళే పవర్ రేంజర్స్ సమురాయ్. The Shiba family crest. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నాకు తెలుసు. అది అన్నిటిని మార్చేస్తుంది. మిగిలిన రేంజర్స్ అందరికీ నా సీక్రెట్ తెలిసిపోయింది. వాళ్ళు నన్ను క్షమిస్తారని అనుకుంటున్నాను. Mia! Mike! Kevin! Ha! Emily! Antonio! Go Power Rangers! Go Power Rangers! Rangers Verticaru! Samurai Evolution! Go Power Rangers! Go Power Rangers! Rangers Verticaru! Samurai Evolution! Actoro! డాయో నువ్వు వచ్చేసావా? నా ఫరీవర్ట్ నేస్తాలు నాకు స్వాగతం చెప్పట్లేదు. నువ్వు వెళ్ళిపోయినప్పుడు నుండి నేను ఒంటరిగా వెళ్ళిపోయాను తెలుసా. అవమానాలను పంచుకోవడానికి నాకు ఎవరు లేకుండా పోయారు. నువ్వు తిరిగి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే మాస్టర్ జాన్రైడ్ ఇంకా శాంజో నదిలో కోలుకుంటున్నారా? ఓ అతడు మానవ ప్రపంచంలో ఉండిపోయి చాలా కాలం అయింది. అలాగే బాగా ఎండిపోయి ఉంటాడు. అదంతా తిరగక ముందు కనీసం నీ హార్మోనియం బాగు చేసి ఉంటాడు. బదులుగా నేను అతనికి నా విధేయతను సమర్పించాను. మంచిది, కానీ అతను ఎప్పుడు తిరిగి వస్తాడో నాకు తెలీదు. ప్రస్తుతానికి అతను శాంచు నది నుండి తనకు వీలైనంత కష్టాలను నానబెట్టాలి. గుర్తుందా? బాస్ దగ్గర ఒక పెద్ద ట్యాంక్ ఉంది. అలాగే అది పూర్తిగా నిండడానికి కొంత సమయం పడుతుంది. ఈ లోపు మనకు మనం కొన్ని కష్టాలు తెచ్చుకుంటే సరిపోతుంది. మనం ఏం చేయాలో చెప్తాను. రెడ్ రేంజర్ ని పట్టుకుని అతన్ని పడకూడదాం. మనం అతన్ని వదిలించుకోగలిగితే మనం బాస్ ని కాపాడి మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. చెప్పు, నేను వింటున్నాను. మనం ఇప్పుడు ఉపయోగించుకోవడానికి సరైన నైలాకు ఉంది. ఆమె మెరుపులా వేగంగా ఉంటుంది. ఇంకా నిప్పుతో ఎలా పోరాడాలో తనకు బాగా తెలుసు. ఫియానా, నువ్వు నన్ను మిస్ అయ్యావా ఆక్ట్రూ? నీకేదో దుర్మార్గపు పని చేసి పెట్టాలనుకుంటా. నీకోసం నా దగ్గర ఒక పని ఉంది. జాయు, వాళ్ళు నిన్ను తిరిగి ఈ షిప్ లోకి రాణిస్తారని నేను అనుకోలేదు. ఏంటి సంగతి? భూమి మీద ఎవరిని మిత్రులుగా చేసుకోలేకపోయావా ఇక్కడలాగే? చూడు పక్షిబుర్రా, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఒక నైలాగ్గానే ఉంటాను. నా ఓపికని పరీక్షించకుండా నీకున్న చెడ్డ బుర్రతో ఏదైనా పనికొచ్చే పని చెయ్యి. రెడ్ రేంజర్ ని పడగొట్టడానికి మాకు సాయం చెయ్యి. తప్పకుండా చేస్తాను. బాగా చెప్పావు. ఈ జాబుకి కావాల్సిన తెలివితేటలన్నీ నీలో ఉన్నాయి. నువ్వు చేయాల్సిందల్లా రెడ్ రేంజర్ ని టార్గెట్ చేయడమే. ఇవి ఆ షీబా క్లాన్ ని పడగొట్టడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయబడినవి. ఏంటవి? ఫైర్ ఫ్లాషెస్. రెడ్ సింబల్ పవర్ ఫైర్. అందుకే మనం ఫైర్ ని ఫైర్ తోనే పోరాడాలి. ఇవి శాంచు నది నుంచి వచ్చే రాక్షస జ్వాలలతో నిండి ఉన్నాయి. అవి ఆగిన ప్రతిసారి అతని లోపల విధ్వలించి అతన్ని లోపల నుండి నాశనం చేస్తుంది. రెడ్ రేంజర్ వచ్చేసాడు. పార్క్ దగ్గర నేలకు దాడి జరిగింది. వెళ్దా పదండి. సామురాయ్ సార్,
గోల్డ్ పవర్ వాళ్ళ పని పట్టండి. అయితే అతనే అన్నమాట రెడ్ రేంజర్, ఫైరీ షిబా క్లైన్ కి హెడ్. అతన్ని కాల్ చేయడానికి నిజంగా ఈ ఫెయిర్ ఫ్లాషెస్ ని ఉపయోగిస్తాను. వీళ్ళని ఎప్పుడు చూసినా ఇలా చెత్తగానే ఉంటారు. ఈ మూగర్స్ మార్కెట్ ని అగ్లీగా చేసేశారు. వాళ్ళు చేయగలిగిన బెస్ట్ ఇదే. ఫోకస్ చేయండి, మీ టార్గెట్ ని ఎంచుకోండి. నేను ఎంచుకున్నాను. ఏంటది? జైడన్! నువ్వు ఓకేనా? తనకి గాయమైంది. ఆ పొగ ఏంటి? చూస్తుంటే అది నా లోపల మండుతున్నట్టుంది. రెడ్ రేంజర్, నీకు ఇంకొంచెం మంట పెట్టి చూస్తాను. హా! అది మండటం ఆగదు. అసలు అవేంటి? ఆమె ఎక్కడుంది? హలో, ఇంకోటి కావాలా? అది మండుతుంది. ఆమె జేడన్ మీద దాడి చేస్తుంది. మనం అతన్ని ప్రొటెక్ట్ చేయాలి. చాలా ఆలస్యమైంది. హా! అది అతని పని పూర్తి చేస్తుంటుంది. జాగ్రత్త, ఆ బ్లాస్ట్ చాలా శక్తివంతమైనవి. నేను బానే ఉన్నాను. ఆ బ్లాస్ట్ నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. నిజంగానా? అవును, నాకు అసలు ఏం కాలేదు. మనం తన షార్ట్స్ ని బ్లాక్ చేయొచ్చు అనుకుంటున్నాను. జైడన్, ఇదెందుకని నీకే జరుగుతోంది? ఎందుకో నేను నీకు చెప్తాను. షిబా కుటుంబ పెద్దకి ఫైర్ సింబల్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. నా దగ్గరున్న ఫైర్ ఫ్లాషర్స్ తనలో ఉన్న జ్వాలల్ని ఇంకా పెంచుతుంది. మీరు నన్ను ఆపలేరు. మీరసలు నన్ను చూడను కూడా చూడలేరు. తను ఎక్కడుంది? మనం జేడన్ ని అలాగే సీలింగ్ పవర్ ని ప్రొటెక్ట్ చేయాలి. సరే, ఇప్పుడు మీరు నన్ను చూడగలరు, ఇప్పుడు చూడలేరు. గాయ్స్, మీరు నా వల్ల గాయాలు పాలవ్వకండి. మేము నిన్ను ప్రొటెక్ట్ చేసి తీరాలి. అంతేకాదు తన హిట్స్ అంత బలమైనవి కాదు. తను చెప్పింది నిజమే. తనకి నువ్వు కావాలంటే ముందు మమ్మల్ని దాటాల్సిందే. Yes, ఎమిలీ చెప్పింది నిజమే. చివరి వరకు మన ఆరుగురం ఒక టీం. వాళ్ళు చాలా విశ్వాసపరులు. పెద్ద పేలుడికి సిద్ధంగా ఉన్నారా? ప్లీజ్, మీరు నన్ను ప్రొటెక్ట్ చేయడం మీకు ఆపాలి. నేను దీన్ని సాధించగలను. నీకు నేను కావాలా? అయితే నాతో పోరాడు, వాళ్ళతో కాదు. సూపర్ సామ్రాయ్ మోడ్. నీ రేస్ బాగుంది. పారిపోవడానికి ప్రయత్నం చేస్తే ఏం లాభం ఉండదు. కానివ్వండి, మనం అతన్ని ఒంటరిగా పోరానివ్వలేము. తను ఎప్పుడు ఇంతే కదా. మనల్ని కాపాడడానికి తను ఏమైనా చేస్తాడు. త్యాగంలో గొప్పవాడివా? మీ మానవులే ఇంత. జేడన్, చూసుకో. దీంతో నీ పని పూర్తవుతుంది. మళ్ళీ ఆలోచిస్తూ నా బుద్ధుకి హలో చెప్పు. ఏంటి? కాదు, అగ్నికి ఆహుతయ్యేది నువ్వే, నేను కాదు. జేడన్, జైడన్, చూద్దాం. ఆ ఫైర్ అతన్ని ఏం చేయలేకపోయిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఏం జరిగింది? ఒకవేళ అతను షీబా కుటుంబానికి చెందిన వాడైతే అతన్ని నాశనం చేయడానికి సరిపడేంత ఫైర్ సింబల్ పవర్ ఉండి ఉండాలి. ఆ? అంటే దీని అర్థం ఒక్కటే అన్నమాట. జేడన్, నీకేం కాదు. కాస్త ఓపిక పట్టు. ఇప్పుడు నువ్వే లీడ్ చేయాలి కెవిన్. నువ్వు నన్ను నమ్మొచ్చు. అతని పని అయిపోయింది. హహా! తరువాత వంతు మీదే. నువ్వు విశ్రాంతి తీసుకోబట్టి మేము నీకోసం తిరిగి వస్తాం. దీన్ని సాధించి తీరుతాం. సూపర్ సామురాయ్ కాంబినేషన్. మీరందరూ కలిసి వచ్చినా కూడా నన్నేం చెయ్యలేరు. హా! హా! ఓడిపోవడానికి మీరు వచ్చింది. కావాలంటే పోరాడి చూడండి.
నాతో పోరాటం సులభం కాదు, మీరు గెలవలేరు. హా! హా! తను చాలా ఫాస్ట్ గా ఉంది. నాయకుడు లేకుండా మీరేం చెయ్యలేరు. వద్దు, జోన్ కోల్పోతాం. జైడెన్, దిగులు పడకు, దీన్ని నేను చూసుకుంటాను. ఇప్పుడు నేను ఎంత దుర్మార్గురాలనో మీరు చూస్తారు. లయన్ జోడ్లో ఎవరున్నారు? అది జేడిన్ కాదు కదా? అవును, తను ఇంకా నేల మీదే ఉన్నాడు. మరి ఏం జరుగుతుంది? జోట్లో ఉన్నదెవరు? నీ దాగుడు మూతల ఆటలు చాలా చూసాం. ఇక నిన్ను పూర్తిగా మాయం చేసే సమయం వచ్చేస్తుంది. మళ్ళీ ఆలోచించు. నాకు బాగా తెలుసు, నీ ఆటలిక ముగిశాయి. కాస్కో, నిన్ను అంతం చేసి తీరుతాను. వద్దు. హో, నీకొకటి తెలుసా? నీ జుట్టుకి మంచి బ్లో డ్రై అవసరం. తోచెడక. వద్దు. నువ్వు అగ్ని అగ్నితోనే పోరాడతావు కదా. ఎలా? వావ్, ఇదేంటి? మెగా బ్లేడ్ యాక్టివేట్. పెంటాగనల్ ఫ్యూరీ. సరే, ఇది ప్రణాళిక ప్రకారం జరగలేదు. సామురై రేంజర్స్, విజయం మనదే. ఇది అసలు ఎలా వీలవుతుంది? మన జైడెన్ కి సహాయం చేయాలి. జైడెన్, జైడెన్, నువ్వు బానే ఉన్నావా? నేను బానే ఉన్నాను, బానే ఉన్నాను. మనం తనకి సహాయం చేయాలి. తనని షిబా హౌస్ కి చేర్చాలి. అవును అవును. ఏంటి? ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? ఎవరు నువ్వు? తను నా అక్క, లారెన్. ఏంటి? నీకొక అక్క ఉందని మాకు అసలు చెప్పనే లేదు. హాయ్ జైడెన్. నీ గురించి మాకెందుకు తెలీదు? మరి ఇంతకాలం నువ్వెక్కడున్నావు? ఎందుకు జేడెన్తో ఉండట్లేదు అసలు? ఓహోహో, మీరందరూ ఒకేసారి అన్ని ప్రశ్నలు అడగద్దు. మనం దీంతో ఎందుకు మొదలు పెట్టకూడదు? లారెన్, వెల్కమ్ టు సామ్యురై రేంజర్స్. థ్యాంక్ యూ. ఈ రోజు కోసం నేను ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను. మీలో ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, కానీ ముఖ్యంగా నా తమ్ముడి గురించి. నైలాక్లకు ఇప్పటి వరకు లారెన్ ఉందని తెలీదు. ఇదంతా వాళ్ళ నాన్న వేసిన సీక్రెట్ ప్లాన్. తెలుసా, ఇంతకు ముందు జరిగిన దాడిలో మాస్టర్ జాండెడ్ దళాలు తీవ్రమైన యుద్ధం చేశాయి. అప్పుడు సమురాయ్ రేంజర్స్ ని ముంచెత్తారు. కాబట్టి వాళ్ళ నాన్న తన పిల్లల మీద నమ్మకం పెట్టుకున్నాడు. లౌరెన్ ని పంపించేసి దాచి ఉంచారు. అలా అయితేనే తన సీలింగ్ పవర్ ను పూర్తిగా సాధించగలుగుతుందని. కానీ తన అక్క సీలింగ్ సింబల్ ని నేర్చుకునేప్పుడు నైలాక్ తో పోరాడడానికి ఎవరైనా ఉండాలి. జేడెన్ చేస్తున్నది అదే. కానీ జేడెన్ అప్పటికే చిన్నపిల్లవాడు కదా. నిజమే, అతను సీలింగ్ పవర్ లో ప్రావీణ్యం పొందలేదని అతని తండ్రి చాలా భయపడ్డాడు. కానీ అతను ప్రయత్నించాలని నిశ్చయించుకున్నాడు. అతను ఇంపర్ఫెక్ట్ సీల్ అయిన మాస్టర్ జాండెడ్ ను శాంజీ నదిలోకి పంపగలదని ఆశించాడు. అతని కుమార్తె నిజంగా సింబల్ పైన పట్టు సాధించాలని, అలాగే తన కొడుకు ప్రపంచాన్ని కాపాడగలుగుతాడని అనుకున్నాడు. నైలాక్లను నమ్మించడానికి జేడెన్ ఎప్పటికీ చేయలేనంత త్యాగం చేసి
ఆ విషయాన్ని తన స్నేహితుల దగ్గర దాచాడు. తన జీవితం అంత రహస్యంగా ఉందనిపిస్తుంది. ఇంకా తను ఇన్ని రోజులు తన మనసులోనే దాచుకున్నాడు. అంటే తనిప్పుడు సిద్ధంగా ఉందా? అవును, తను పూర్తిగా సీలింగ్ పవర్ ని మాస్టర్ చేసింది. ఆ పవర్ మాత్రమే మాస్టర్ జాండెడ్ ని శాశ్వతంగా సీల్ చేయగలదు. ఈ రోజు కోసమే మేం వెయిట్ చేస్తున్నాం. ఆ రెడ్ రేంజర్ మనల్ని పిచ్చి వాళ్ళను చేశాడు. అతను ఎంతకాలం మనల్ని మోసం చేశాడు. అందుకే అతను ఎప్పుడూ సీలింగ్ పవర్ ని ఉపయోగించలేదు. ఇంకా ఫైర్ ఫ్లాషర్స్ ఎందుకని తన మీద పని చేయట్లేదు. మాస్టర్ జాండ్రెడ్ ఇక్కడే ఉండుంటే అతని ఆవేశం శాంజు నదిని ముంచెత్తుండేది. నిన్న నువ్వు పోరాటం చూసి నేను చాలా గర్వపడ్డాను. నువ్వు నిజమైన సామురాయిగా ఎదిగావు. రణరంగాన్ని భయంతో నింపింది నువ్వే. నువ్వు అమేజింగ్గా ఉన్నావు. ఇక్కడ ఇంకా గ్రీన్ టీ ఉంది. నేను ఎన్నో సంవత్సరాలుగా నీ గురించి ఆలోచిస్తున్నాను. నేనేమనుకున్నానంటే నాలాగే నువ్వు కూడా ఒంటరిగా ఉన్నావని. అవును, కానీ నేను నా స్నేహితుల్ని నమ్మడం మొదలుపెట్టాను. వాళ్ళే నాకిప్పుడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా. ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను కూడా మీ కుటుంబంలో ఒకదాన్ని అవ్వాలనుకుంటున్నాను. నువ్వు, నేను, ఇంకా మన స్నేహితులు. లారెన్, నీకు బాగా తెలుసు మనం కలిసి ఉండలేమని. నేనేదైనా దారుండొచ్చేమో అనుకున్నాను. ఈ రోజు వస్తుందని నాకు ఎప్పుడో తెలుసు. నువ్విప్పుడు ఒక రెడ్ రేంజర్వి. వాళ్ళ నాయకురాలుగా నువ్వు నిలబడాలి. అలా జరగాలంటే ఖచ్చితంగా నేను వెళ్ళి తీరాలి. జైడెన్, ఈ లోకాన్ని కాపాడాలంటే సీలింగ్ పవర్ వల్లే సాధ్యం. దాన్ని కాపాడి తీరాలి. అంటే నిన్ను కూడా కాపాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనైనా. వాళ్ళు నాతో చాలా నమ్మకంగా ఉన్నారు. నేను ఇక్కడే ఉంటే భయంకరమైన పొరపాట్లు జరగచ్చు. నేను అలా జరగనివ్వను. ఖచ్చితంగా చెప్తున్నావా? ఒకే ఒక్క రెడ్ రేంజర్ మాత్రమే ఉండాలి. హే, తీసుకో. థ్యాంక్స్ బ్రో. లారెన్, పర్ఫెక్ట్ టైమింగ్. హే లోరెన్, గుడ్ టు సీ యూ. మన కొత్త రేంజర్ కోసం స్పెషల్ బర్గర్. థ్యాంక్ యూ. వావ్, ఇది అద్భుతంగా ఉంది. నేను దీంతో నా కాంజీ సింబల్స్ రాయగలను. నేనంత దూరం ఆలోచించలేదు. మైక్కి క్యాన్సీతో సమస్యలున్నాయి. ఇది మా నాన్నకి చెందింది. ఆయన దీన్ని తన చివరి యుద్ధంలో వాడారు. ఐఎమ్ సారీ. ఇంకో అమ్మాయిని టీంలో చూడడం చాలా ఆనందంగా ఉంది. ఓ థ్యాంక్ యూ. ఎప్పుడైనా గర్ల్స్ డే అవుట్ కి వెళ్తే బాగుంటుంది. అవును. హే, చూడండి ఇక్కడ ఎవరొచ్చారో. రాజేడిన్, ఇది మీ అక్క హోమ్ కమింగ్ పార్టీ. మేము కేక్ కూడా తీసుకొచ్చాం. రా. జేడెన్, ఏం జరిగింది? అసలు ఏమైంది? మీరంతా ఇప్పుడు లారీని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. తను ఇప్పుడు మీకు కొత్త రెడ్ రేంజర్, అలాగే మీ లీడర్. నేను వెళ్ళిపోతున్నాను. నువ్వేమంటున్నావు?
అంటే నువ్వు ట్రిప్ కి వెళ్తున్నావు అంతే కదా? లేదు, శాశ్వతంగా. ఏంటి? నువ్వేమంటున్నావు? ఎందుకు? మాకు నువ్వు కావాలి. నువ్వు వెళ్ళకూడదు. ఎలా వెళ్తావు? నువ్వు వెళ్ళిపోతే మేము ఉండలేము. నాకు తెలుసు, కానీ లారెన్కి ఒక్కదానికి మాత్రమే సీలింగ్ పవర్ ఉంది. నేను ఎప్పటికీ చేయలేనిది కూడా తను చేయగలదు. ఈ గొడవ ఆపండి, ప్రశాంతంగా ఉండండి. మీరు తనతో ఉంటే బాగుంటుంది. మాకు నువ్వు కావాలి. లారెన్, నువ్వైనా చెప్పు. లారెన్, తనకు చెప్పు. మెంటార్, అసలేంటిది? జేడెన్ వెళ్ళిపోతా అంటున్నాడు. మీరు మీరు మా దగ్గర ఎందుకు దాచిపెట్టారు ఈ విషయం? తనని ఎలాగైనా ఇక్కడే ఉంచండి. కమాన్, తన్ని ఇక్కడే ఉండమని చెప్పండి. మీరు తన్ని ఆపలేరు, ఎవ్వరూ ఆపలేరు. జీ, మీరు నాకు అన్నిట్లో సపోర్ట్గా ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. జీ, ఇప్పటి వరకు మీరు నాకు మంచి దారిని చూపించారు. దానికి కృతజ్ఞతలు. మైక్, ఎమ్లీ, మియా, ఆంటోనియో, కెవిన్, మీతో కలిసి పోరాటం నేను గర్వంగా భావిస్తున్నాను. నేను నీతో వస్తాను. నువ్వు ఒక శామ్రాయ్ రేంజర్వి. నువ్వు మా అక్క పక్కనే ఉండి తనతో కలిసి పోరాడాలనుకుంటున్నాను. నువ్వు తనని కూడా నన్ను గర్వంగా చేసినట్టే చేస్తావని నమ్ముతున్నాను. ఇలా జరగడం బాలేదు. మనల్ని అందరినీ దగ్గరికి తీసుకొచ్చిందే జైడెన్. తన పక్కన పోరాడడం వల్లనే నేను ఒక బలమైన వారియర్ అయ్యాను. మరి మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం తన గురించి మర్చిపోవాలా? తను అసలు లేనట్టు? అలా ఎలా కుదురుతుంది? మైక్, జేడెన్ ఏం చెప్పాడో గుర్తుందా? మనందరికి ఒక పని ఉంది, ఒక సమురాయిగా ఉండటం. తను నాకు మంచి స్నేహితుడు. నిజం చెప్పాలంటే నేను మీ అందరిలాగా నిజమైన సమురాయిని కాదు. అందుకే నేను తనతో పాటు వెళ్తాను. నన్ను క్షమించు లారెన్, నువ్వు చాలా గొప్ప సమరవని నాకు తెలుసు. కానీ జేడెన్ లేకపోతే మాకెవరికీ నచ్చట్లేదు.